ఈరోజు కువైటీ వాళ్ళకొచ్చేసి నేను టోస్ట్ పిజ్జా అయితే చేస్తున్నాను. చాలా టేస్ట్‌గా చాలా సూపర్‌గా ఉంటది. వీడియో నేనైతే గనక పూర్తిగా అయితే అప్‌లోడ్ చేశాను. నేను చేసేటప్పుడే వీడియో ఆన్ చేసి అట్లాగే అప్‌లోడ్ చేశాను. మీరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో. నేను మీ కడప అబ్బాయి. చూడండి ఈరోజు నేను కువైటీ వాళ్ళకొచ్చేసి టోస్ట్ పిజ్జా అయితే చేస్తున్నాను. టోస్ట్ పిజ్జా ఇది చాలా బాగుంటుంది. మామూలుగా ఏదైనా వెరైటీ చేయాలనుకున్నప్పుడైతే మనమైతే గనక ఇంట్లోనే అయితే గనక ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా చేసేదైతే గనక నేను చెప్తా చూడండి. ఫస్ట్ అయితే గనక టోస్ట్ అంటే బ్రెడ్ వచ్చేసి మనం దేంట్లో అయితే మనం ఓవెన్‌లో పెడతామో అది ఆ ఫైరెక్స్‌లో అయితే గనక ప్లేట్‌లో అయితే గనక నేను ఫస్ట్ ఒక వరుస అయితే గనక బ్రెడ్ అయితే గనక పడుస్తాను. పడిచిన తర్వాత అదే ఒక వరుస అంతా పెట్టేస్తాను. పడిచిన తర్వాత ఒక వరుస అంతా పెట్టేసిన తర్వాత దాన్ని నిండుతా అది ఎన్ని పడుతుందో అన్ని పెట్టేసిన తర్వాత దానిపైన వచ్చేసి పిజ్జా సాస్ అయితే పట్టిస్తాను. పిజ్జా సాస్ పట్టించిన తర్వాత పైన వచ్చేసి గ్రీమర్ అయితే పట్టించేస్తాను అన్ని దానిలోకి అదే విధంగా. తర్వాత వచ్చేసి అది మనము బర్గర్‌లో సెంటర్‌లో వస్తది కదా! బర్గర్‌లో అందుకు అది వచ్చేసి ఆ విధంగా కట్ చేసి అన్ని దానిలోకి అట్లే వేసేస్తాను. సో, ఒకటి తీసుకొని సగం సగం కట్ చేసేసి అదే విధంగా అన్ని దానిలోకి వేసేస్తా. ఇప్పుడు వచ్చేసి ఇది ఫస్ట్ మనం ఒక స్టెప్ అయితే గనక పిజ్జా సాస్, ఇంకొక స్టెప్ అయితే గనక గ్రీమర్ అంటే అది క్రీము. మామూలుగా ఇక్కడ కుబూస్‌లో అందుకు తింటారు. అది గ్రీమరు. తర్వాత వచ్చేసి ఇది ఈ చీజు ఇట్లా అన్ని దానిలోకి అదే విధంగా ప్రతి ఒక్క దానికి చూడండి. ఇప్పుడు ఒకటి తీసుకొని అదే విధంగా కట్ చేసి మామూలుగా ఒకటైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఎందుకు ఎక్కువగా అవుతుంది ఎందుకంటే నేను చీజ్ కూడా ఎక్కువ వేస్తా. అప్పుడు అది ఎక్కువ ఇది ఎక్కువ బాగుండదు అని చెప్పేసి నేనైతే లైట్‌గా ఒక్కొక్కటి వచ్చేసి 2గా పెట్టేసి ఆ విధంగా చేస్తాను. ఇప్పుడు అదే విధంగా అన్ని దానిలోకైతే పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వరుస వచ్చేసి టోస్ట్. మళ్ళా టోస్ట్ అదే విధంగా పరచాలి. అదే బ్రెడ్ మళ్ళీ అదే విధంగా బే పరిచేసి వరుసగా బేసేసి సారీ ఏమనుకోవద్దు. నేను ఏమన్నా అదే మామూలుగా మాట్లాడేది పరిచేది అంటుంటాను అని. మామూలుగా అదే విధంగా పెట్టేసిన తర్వాత చూడండి. ఇప్పుడు ఇది పెట్టినాం కదా! మళ్ళీ రెండో స్టెప్ కూడా వచ్చేసి మళ్ళీ బ్రెడ్‌లో పెడతాను. మళ్ళీ బ్రెడ్‌లో పెట్టిన తర్వాత దానిపైన కూడా నేను పిజ్జా సాస్ అయితే పట్టిస్తాను. మళ్ళీ రెండో పారి కూడా పిజ్జా సాస్ పట్టించేసి చూడండి. ఇప్పుడు మామూలుగా తీసుకొని వెనకంపడే పిజ్జా సాసు ఒక్కొక్కటి తీసుకొని అదే విధంగా పిజ్జా సాస్ పట్టించేసి మళ్ళీ అది పెట్టేస్తా దానిపైన. ఒకదాని మీద ఒకటి సెంటర్‌లో చూడండి. ఇప్పుడు ఫస్ట్‌లో వచ్చేసి పిజ్జా సాస్ పట్టించిన, రెండో పారి వచ్చేసి గ్రీమర్ పట్టించిన, మూడోసారి వచ్చేసి అది చీజ్ అయితే పెట్టిన. మళ్ళా దానిపైన బ్రెడ్ తీసుకొని మనకి అది పిజ్జా సాస్ పట్టించేసి దానిపైన బ్రెడ్ అయితే పెట్టేస్తున్నాను. అప్పటికొచ్చేసి కింద 3 స్టెప్పులు అవి వేసిన తర్వాత మళ్ళీ చూడండి. ఇప్పుడు టోస్ట్ నేనైతే 2 ప్యాకెట్లు తీసుకున్నాను టోస్ట్‌లో. 2 ప్యాకెట్లకి సరిపోయినాయి. ఇంకా అదే విధంగా నేను చెప్పినాను కదా! అది పిజ్జా సాస్ ఒక్కొక్క స్పూన్ తీసుకొని స్పూను సరిపోతది. మనం ఎక్కువ వేసినా కానీ మనకి ఏం లేదు. ఒక స్పూన్ అయితే ఆ బ్రెడ్‌కి అంతా అయితే సరిపోతది. అదే విధంగా అన్ని దాంట్లోకి పట్టించుకుంటూ మళ్ళీ తర్వాత దీళ్ళ పైన కూడా ఏం వేసేది నేను చెప్తా చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఇదే విధంగా పట్టిస్తాను కదా! ఇంకా అదే మాదిరిగా నాకైతే మొత్తం కలిసి ఒక 12 బ్రెడ్లు ఒక వరుస 12 ఒక వరుస 12 టోస్ట్‌లు అదే విధంగానే పెట్టేసినాను. ఇంకా ఇప్పుడు పెట్టేసిన తర్వాత దీనిపైన వచ్చేసి మళ్ళీ మొజరెల్లా చీజ్ అట్లా ఇచ్చి మామూలుగా అదే విధంగా అన్ని దానిలోకి పట్టించుకుంటూ మామూలుగా వచ్చేసి ఇంక ఇప్పుడు చూడండి. ఇప్పుడు మామూలుగా ఎప్పుడు పిజ్జానే తింటారు కదా! పిజ్జానే తినేటప్పుడు ఎప్పుడు అదే విధంగా లేకుండా ఇప్పుడు ఇట్లా చేస్తే కానీ రొటీన్‌గా బాగానే ఉంటుంది. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. నేను కూడా తింటాను కదా! టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం బర్గర్ తినేటప్పుడు కానీ బర్గరు అట్లా ఏదైనా ట్రై చేసినప్పుడు ఇట్లా ఇంట్లో పిల్లోళ్ళు ఎక్కువ ఉన్నప్పుడైతే కానీ ఇట్లా ఏదన్నా స్పెషల్‌గా ఇట్లా ఏదన్నా బాగా వెరైటీగా ఏదైనా చేస్తే కానీ పిల్లలు కూడా బాగానే ఇష్టపడతారు. అంటే కువైటీ పిల్లలు కువైటీ వాళ్ళ పిల్లలు బాగానే ఇష్టపడి నేను చేయడం ఆలస్యం అక్కడ పొయ్యిలోండి తీసి అక్కడ పెట్టేస్తేనే వెనకంబడే వాళ్ళ పని మనుషులను అయితే పిలుచుకుంటారు. నేను మళ్ళీ దీంట్లోకి వచ్చేసి పక్కన స్నాక్ వచ్చేసి ఉల్లగడ్డలు అయితే వేస్తాను. ఇంక అదే విధంగా చెప్పాను కదా! అదే విధంగా అన్నీ చూడండి. ఇంక 2 పెట్టేస్తే కనుక మామూలుగా మళ్ళీ దీనిపైన కూడా ఏమేమి పెట్టేది కూడా చూడొచ్చు. మళ్ళీ దీనిపైన వచ్చేసి తృప్తిలా ఇంకొకటి
పైన వచ్చేసి అవి బిళ్ళలు తృప్తిల్ల బిళ్ళలు అవి కూడా వేసేస్తా. సేమ్ మన మాంసం ముక్కల మాదిరి మాంసం బిళ్ళల మాదిరి ఉంటాయి. ఇంతకుముందు వచ్చేసి నకానకలు అయితే వేసినాను. ఇప్పుడు అట్లా లేకుండా తృప్తిల్లో అయితే కనుక వేసేస్తా పైన. ఇప్పుడు ఇంకొకటి పెట్టేసిన తర్వాత చూడండి, పైన వచ్చేసి చీజ్ అయితే కనుక చల్లుతా. చీజ్ అయితే దండిగా చల్లేస్తాను. ఎందుకంటే మనం పొయ్యిలో పెట్టి కాల్చిన తర్వాత మనం తీసుకొని తినేటప్పుడు కూడా మామూలుగా పిజ్జాకి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా చీజ్ అంటే ఆలు ఉంటుంది కదా బ్లాక్ది, అవి ఆ కాయలు అవి ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా ఎక్కడన్నా కాకోకుంటే కన్నా అక్కడ ఏదైనా గ్యాప్ ఉంటే కానీ ఆ గ్యాప్ అట్లా మళ్ళీ బ్రెడ్ వేసి ఉంచేసి పెడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం చీజ్ వేస్తాం కదా, ఆ చీజ్ కిందికి పోకోకుండా ఎక్కువ అయితే గ్యాప్ లేదు, ఊరికి లైట్గా గ్యాప్ ఉంటే నేను ఎందుకు గ్యాప్ అని చెప్పేసి ఆ విధంగా అయితే పెట్టేస్తున్నాను అంతే. చూడండి ఇంక ఇప్పుడు అదే విధంగా చూడండి, ఇప్పుడు ఎక్కడన్నా అది మనం పిజ్జా సాస్ కాని చోట వచ్చేసి పిజ్జా సాస్ అయితే ఊరికే పట్టిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి పైన అయితే కానీ ముజిరెల్లా చీజ్ అయితే కానీ వేస్తాను. తర్వాత వచ్చేసి పైన తృప్తిల్లో కూడా వేస్తాను. ఇప్పుడు ప్యాకెట్ వచ్చేసి ముక్కాలు ప్యాకెట్ వేసి మళ్ళీ వేరే ఇంకొక రకం కూడా ఇంకా కొన్ని పైన డెకరేషన్కి ఎర్రగా పచ్చగా ఉంటాయి కదా, అవి కూడా ముజిరెలనే. అదే విధంగానే ఎక్కువ బేడం అయితే ఎక్కువ అయితే వేసుకుంటే బాగుంటుంది, వాళ్ళకి తినేదానికి బాగుంటుంది, మనకు కూడా టేస్ట్ అనేది కనబడుతుంది వాళ్ళకి. అయితే వేడిగా తింటే బాగా టేస్ట్ అనేది కనబడుతుంది, చల్లగా పోయిన తర్వాత కన్నా టేస్ట్ అయితే కనబడదు. చూడండి ఇంకా అదే విధంగా చల్లేసాను కదా. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ చల్లేసిన తర్వాత పైన వచ్చేసి చెప్పిన తృప్తిల్లా అవి జైతునకాయలు నల్లటి అవి వేసి ఓవెన్లో అయితే కన్నా పెట్టేస్తాను. ఓవెన్లో పెట్టి ఒక 10-15 నిమిషాలు మనం చూసుకుంటూ ఉండాలి, కింద పైన వేడి తగిలేటట్టు పెట్టి చూసుకుంటూ ఉంటే. ఓవెన్ అంటే మిషన్లో అయితే కన్నా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను పెట్టే మిషన్ మీరు చూసింటారు చాలా వీడియోలలో, అది పైన కింద మంట వస్తుంది. ఒకవేళ లేట్ అయితే కన్నా మాడగలుగుతుంది, అంత ఏం ఇబ్బంది ఏం లేదు. మాడగలితే మళ్ళీ మనకే ఇబ్బంది. కోబయటోళ్ళు మనం మాడగలిపిందని చెప్పేసి కోబయటోళ్ళు మనం గమ్ము ఉండరు కదా. ఆమె వచ్చేసి మా ఇంట్లో పని మనిషి కానీ ఏదో పొరపాటున పడింది అట్లా వీడియోలో, నేను చూసుకోలేదు ఆమె ఉందని. ఇంకా నేను ఇప్పుడు మామూలుగా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే కానీ ఆమెను చూసినాను. ఇంకా కట్ చేయడానికి కూడా ఆమె ఎవరు చూడలేదు. ఒకవేళ ఆమె ఎప్పుడు చూస్తుందో నా ఛానల్ ఎప్పుడు చూడదు. నేను చెప్పాను కదా తృప్తిల్లా ఇది కట్ చేసేసి మామూలుగా ఇంకా పైన ఒక్కొక్కటి పెట్టేస్తాను అన్నీ. తర్వాత వచ్చేసి మామూలుగా నల్లటి జైతునకాయలు ఉన్నాయి కదా, అవి అయితే పెట్టేస్తాను. చూడండి అవి నేను చెప్పినాను కదా ఇప్పుడు అంక తృప్తిల్లు అనేది. బిళ్ళలు మామూలుగా ఒక రూపాయి బిళ్ళ కాడికి ఇంకా ఎగస్ట్రా వెడల్పుగా ఉంటాయి, ఒక చిన్న గాజు సైజు అంతా ఉంటాయి. చిన్న పిల్లలకి గాజులు ఉంటాయి కదా అంత ఉంటాయి. ఇది ఒక టేస్ట్ వాళ్ళకి, కోవైట్ వాళ్ళకి. చూడండి దీంట్లో నేను వేసిన ఐటమ్స్ అని మీకు చూపిస్తున్నాను. చూడండి పిజ్జా సాస్, టమోటా కచ్చప్ అంటే పక్కన నంచుకోనికి, చీజ్ 2 ప్యాకెట్లు, ఇంటి వచ్చేసి పిజ్జా సాస్. ఇప్పుడు అన్నీ డెకరేషన్ చేసినాను కదా, ఒక వరుస అయితే పెట్టేసినాను కదా ఈ బిళ్ళలు. ఇంకొక వరుస కూడా బాగా ఇంకా పడతాయి కదా అని చెప్పేసి ఇంకొక వరుస అట్నే జైతునకాయలు, ఆలువాయలు అవి కాయలు ఉంటాయి కదా నల్లటి, అవి చల్లేసినాను. మళ్ళీ ఇంకొక బారి కూడా పెట్టేసినాను చూడండి బాగా మెండుగా అవి తృప్తిల్లా. ఇంక ఇప్పుడు తీసుకుపోయి ఓవెన్లో అయితే పెట్టేస్తాను. ఓవెన్లో పెట్టేసి ఒక మాదిరిగా కాల్ చేస్తే రెడీ అయిపోయింది టోస్ట్ పిజ్జా. చూశారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. దయచేసి సపోర్ట్ అయితే చేయండి. ఈ మధ్య నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను.